ఇంకోటి అందరికి ఒకే విధంగా చెప్పలేదు. ఇందులో 2 క్యారెక్టర్స్ ఉంటుంది సార్, ఒకటి వైట్ అండ్ ఒకటి బ్లాక్. సూర్య అండ్ కల్కి 2 క్యారెక్టర్స్ 2 విరుద్ధమైనవి. అది నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, ఒకటి మనసు ఒకటి బుద్ధి క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఘర్షణ మనిషి బుద్ధిని పక్కన పెట్టి మనసు ద్వారా పరిగెత్తుతున్నంత వరకు తనకి ఎలాంటి సొల్యూషన్ దొరకదు. బుద్ధిని ముందర పెట్టుకుంటే కానీ సొల్యూషన్ దొరుకుతుంది. అది ఎవరికి వాళ్ళే కనుగొనాలి అని ఫైనల్ గా మెసేజ్ ఇచ్చినట్టు ఫ్యామిలీ 100% చూడొచ్చు. కానీ ముందు ఉపేంద్ర గారి సినిమాలకి ఇప్పటికి చేంజెస్ కాదు. ఉపేంద్ర ఒకప్పుడు మనం ఉపేంద్ర సినిమా ఏ ఫిలిం ఓం ఎలాగైతే చూసామో అదే కాన్సెప్ట్. అప్పటి ఉపేంద్రకి ఇప్పటి ఉపేంద్రకి ఇంకొంచెం లెవెల్ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు. కానీ అర్థం చేసుకోవడానికి చూడడానికి కూడా చాలా చాలా ఓపిక కావాలి. చాలా మెసేజ్లు ఇస్తుంటారు. మరి ఈ సినిమాలో ఏం మెసేజ్ చెప్పాను కదా సార్, మనసు నాకు అర్థమైంది. మనసు బుద్ధి, మనిషి ప్రజెంట్ సిచ్యువేషన్ లో బుద్ధిని పక్కన పెట్టి మనసు ద్వారా పరిగెత్తుతున్నాడు, ప్రపంచం వైపు పరిగెత్తుతున్నాడు. దీనికి సొల్యూషన్ లేదు. మనిషి తన బుద్ధిని ఉపయోగించి తనగా తాను సొల్యూషన్ కనుగొనాలని మెసేజ్ ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది. అంటే ఓన్లీ యూత్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా 100% చూడొచ్చు సార్. ఇంకా ఫ్యామిలీ అంటే ఇక్కడ ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాకుండా దాన్ని కొంత ఆలోచించే ధోరణిలో ఉంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఖచ్చితంగా అండి. అంటే జెన్యూన్ మెసేజ్ అది కూడా. డైరెక్షన్ అద్భుతం అండి. స్క్రీన్ ప్లే, ఉపేంద్ర స్క్రీన్ ప్లే గురించి ఎవరు మాట్లాడరు. అదొక మార్క్, అదొక వే. ఆ వేని ఎవరు అందుకోలేరు. ఇందులో అది కనిపిస్తుంది. కానీ కొంత ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటది. కొంచెం వాటి చిన్న క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటా అంటే తను ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే ఫైనల్ మెసేజ్ అయితే అర్థమవుతుంది. అద్భుతంగా ఖచ్చితంగా మళ్ళీ ఒక ఉపేంద్ర ఒక ఎలాంటి ఫిలిం అనుకోవచ్చు.